భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మధ్య కాలంలో వైఫ్ అండ్ హస్బెండ్ సంతోషంగా ఎవ్వరూ ఉండట్లేదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే చాలా ఇరిటేటింగ్ అయిపోయి గొడవలు పెట్టేసుకుంటున్నారు. ఈగో ప్రాబ్లమ్స్, రకరకాల కారణాలు అవ్వచ్చు. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే విడిపోతున్నారు, వాళ్ళ గురించి కాదు. కానీ ప్రాబ్లమ్స్ని, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని, ఇరిటేటింగ్గా లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోతున్న వాళ్ళందరి కోసం ఒక మంచి రెమెడీ తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. అంటే వైవాహిక సంబంధం అనేటటువంటిది మన సనాతన ధర్మంలో, ఈ హిందూ ధర్మంలో చాలా గొప్పనైనటువంటి బంధం ఏదైనా ఉంది అంటే అది వివాహ సంబంధము, వైవాహిక బంధము. అయితే ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో మీరు అన్నట్టుగా ప్రతి ఒక్క చిన్న విషయానికి విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు. లేదు అంటే ఇద్దరి మధ్య వేరిగేషన్ వచ్చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ బాధపడుతున్నారు. ప్రేమ లేదు అంటే అది కాదు, ప్రేమ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ కోపము, ఆవేశం క్షణికంగా వచ్చేసి క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు మనిషి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. అలా అంటే పూర్వకాలంలో ఏంటంటే స్త్రీ ఎన్నో విషయాలకు సర్దుకుపోయేటటువంటి గుణాలు ఉండేటటువంటివి. కానీ ఇప్పుడు అలా కాదు, జనరేషన్ మారిపోయింది. స్త్రీలు కూడా మగవాడితో సమానంగా పనిచేస్తున్నారు, మగవాడితో సమానంగా జీవితంలో పోరాడుతున్నారు, అన్నిటికీ సమానమైనటువంటి స్థితిని చూసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే గనక మనిషిలో ఉన్నటువంటి ఆలోచన విధానము, ఆలోచన శైలి మొత్తం మారిపోతుంది. ఇండివిజువల్ లైఫ్ అంటే ఇండివిజువల్, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనా, నువ్వెంత నేనెంత, లేకపోతే నువ్వేం తక్కువ నేనేం తక్కువ అనేటటువంటి అంశాలకు అంటే వాగ్వాదము, మాట పెరిగి ఒకరినొకరు దూరం అయిపోయేటటువంటి అంశాలు చాలా మట్టుకు పోనీ చెప్పుకుందాము, వీళ్ళతో ఎవరితో పంచాయతీ చేసుకుందామంటే చెప్పుకోదగ్గటువంటి అంశాలు కూడా ఏమి, అన్ని చిన్న చిన్న సిల్లి విషయాలు, పెద్ద చెప్పుకోదగ్గటువంటి విషయాలు కూడా ఏమి ఉండవు. దానికోసం వీళ్ళు ఈగోలకు వెళ్ళిపోయి, అహంకారానికి వెళ్ళిపోయి, అనవసరంగా రెండు కుటుంబాల మధ్య వేరిగేషన్ని పెంచి వీళ్ళిద్దరు దూరం అయిపోయి మళ్ళీ ఒంటరిగా బాధపడి అయ్యో వచ్చేసానే అని చెప్పేసి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళా బాధపడి ఇవే జరుగుతూ ఉన్నాయి సమాజంలో. అవే నాకు పొద్దున్న నుంచి రాత్రి వరకు పడుకుని అవే కేసులు. ఏంటంటే గురువు గారు, మా ఆయన గారు నా మీద అలిగి వెళ్ళిపోయారండి, అయ్యా మా భార్య నా మీద అలిగి వెళ్ళిపోయింది, ఒక చీర కోసమో, ఒక నగ కోసమో, లేదా అత్తగారు మాట్లాడలేదు అని చెప్పేసో, లేదా అత్తగారు ఈ రకంగా ముఖం పెట్టుకుంటానండి, మా అత్తగారు అంటే నాకు అస్సలు పడతలేదు, అందుకే నేను వెళ్ళొచ్చేసాను, మా ఆయన మంచివారే కానీ మొత్తం తల్లి మాటే వింటున్నాడు, తల్లి చాటుని బతుకుతున్నాడు, తల్లి ఏది చెప్తే అదే మంచిది అంటున్నాడు అని చెప్పేసి ఇలా ఎన్నో రకాలైన చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే సంసారం అనే జీవితంలో ఇక ఇది లేదు ఇది రాదని ఏదో చిన్న విషయాన్ని పట్టుకుంటారు, దానికోసం అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం తంత్ర విధానంలో కొన్ని రకములైనటువంటి రెమెడీస్ చెప్పారు. అంటే తంత్రశాస్త్రం నందు దీనికి 100 రకాల పద్ధతులు ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి. అంటే ఒకే ఇంట్లో ఉంటున్నారు, చీటికి మాటికి గొడవలు వచ్చి ఒకరు ఆ రూమ్లో ఒకరు ఈ రూమ్లో ఉంటున్నారు అని అనుకుంటే సంతోషంగా ఉండలేకపోతున్నారు. ఒకవేళ పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఈగోలను చూసుకొని అనవసరంగా పిల్లలు బాధపడేటటువంటి సిచ్యువేషన్లో చాలామంది ఉంటున్నారు. అలాంటి వారి కోసము ఒక అద్భుతమైనటువంటి విధానం ఏంటంటే వశీకరణ తిలకము అని చెప్పేసి ఒకటి ఉంటుందమ్మా. అది వశీకరణ తిలకము అనేటటువంటిది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెంచడానికి, అలాగే ప్రేమ అభిమానాలు పెంచడానికి, వాళ్ళిద్దరి మధ్య ఆకర్షణ పెంచడం. ఒక భార్యాభర్తల మధ్య ఆకర్షణ ఉంటేనే ఆ బంధము ఎవ్వరు ఎన్ని చెప్పినా తెగిపోకుండా ఉంటుంది. ఆకర్షణ లేదు, నువ్వెంత అంటే నేనెంత అనుకుంటే అది ఎప్పటికైనా తెగిపోయే బంధం ఉంటుంది. అలా తెగిపోకుండా వాళ్ళిద్దరు అన్యోన్యంగా ఉండాలంటే వశీకరణ తిలకము అనేటటువంటిది ఒకటి ఉంటుంది. అది కొన్ని ఆయుర్వేదిక మూలికలతో, మంత్ర విధానంతో, తంత్ర విధానంతో తయారు చేసేటటువంటి విధానం. అది ఎక్కడ పడితే అక్కడ దొరకదు. మళ్ళీ అది ప్రత్యేకంగా కొన్ని వృక్ష జాతుల యొక్క వేరు ముక్కలు ఉంటాయి. ఆ వేరు ముక్కలను గ్రైండింగ్ చేసేసి దానిని మనం మంత్రయుక్తంగా హోమం ద్వారా కాల్చి దానిని మనం ఒక చిన్న డబ్బాలో పెట్టి ఇస్తామన్నమాట. ఆ వశీకరణ తిలకం అనేటటువంటిది ఎవరైతే ధరిస్తారో దాన్ని కస్తూరి తిలకం అని కూడా అంటారు. కస్తూరి తిలకం అంటే అందరికీ అర్థమైపోతుంది. ఆ కస్తూరి తిలకంలో ఈ మూలికలన్నీ కూడా కలిపి అది పెట్టుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఆ తిలకము ద్వారా ఏమవుతుంది అంటే వాళ్ళిద్దరి మధ్య పరస్పరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి వాళ్ళిద్దరికి ప్రేమ అనేటటువంటిది విపరీతంగా పెరిగిపోయి వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి అవకాశం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఇది ఈ తిలకం అనేటటువంటి పద్ధతి ఒక పద్ధతి చెప్పారు. అలాగే
భార్యాభర్తల మధ్య ఇద్దరికి గొడవలు ఉన్నాయి, ఇద్దరు కొంచెం ఇబ్బంది పడుతున్నారంటే దీనికి ఏముంటుంది అంటే ఒక మంత్రం కూడా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే పత్నిం మనోరమాందేవి మనోవృత్తానుసారిణిం తారిణిం దుర్గ సంసార కారణస్య కులోద్భవం అనేటటువంటి మంత్రం కూడా ఉంటుంది. ఈ మంత్రం చదువుకుంటూ అటుకులతో చేసినటువంటి పాయసం ఉంటుంది. ఆ మంత్రం చదువుకుంటూ ఆ పాయసాన్ని వండాలట. ఆ వండి ఆ మంత్రం చదువుకుంటూ ఆ పాయసం వండి ఆ పాయసాన్ని కానీ భర్తకు గనక తినిపిస్తే భర్త మారేటటువంటి అవకాశాలు కూడా దాని ద్వారా ఉంటాయంట. ఇది ఎవరు ఆచరించారు అంటే పూర్వకాలంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఇద్దరు బ్రాహ్మణ దంపతులు ఉండేటటువంటి వారు. ఆ బ్రాహ్మడు ఊరికే బయటకు వెళ్ళేసి ఇంటికి రాగానే భార్య మీద కోపగించుకునేటటువంటి వాడు, అనేక మాటలు అనేటటువంటి వాడట, భార్యకు చెప్పరానటువంటి పనులు చెప్పేటటువంటి వాడట. ఆ సమయంలో ఆ యొక్క బ్రాహ్మణ స్త్రీ ఏం చేసిందంటే ఈ మంత్రం గురించి తెలుసుకుంది. ఒక బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి అమ్మ గురుగారు నా భర్త ఇలా ఇబ్బంది పెడుతున్నాడు, చాలా కష్టపెడుతున్నాడంటే ఆ బ్రాహ్మణ స్త్రీకి ఆ గురువు గారు ఆ మంత్రోపదేశాన్ని చేశారు. అమ్మ నువ్వేం చేస్తావంటే పతిం మనోరమాందేవి మనోవృత్తానుసారిణి తారణిం దుర్గ సంసార కారణస్య కులోద్భవం అనే మంత్రాన్ని ఉచ్చారణ చేసుకుంటూ నువ్వు పాయసం అటుకులతో చేసినటువంటి పాయసాన్ని కలిపి రాత్రికి మీ ఆయన ఇంటికి రాగానే ఆ పాయసాన్ని తాగించు. అలా నువ్వు కొన్ని వారాలు చేసుకుంటూ వెళ్ళావనుకోండి, నీ భర్త నోరు మూతపడుతుంది, నిన్ను ఏమనకుండా నిన్ను ప్రేమగా అన్యోన్యంగా చూసుకుంటాడు అని చెప్పేసి అంశం కూడా దీని తంత్ర విధానంలో ఒకటి చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి పద్ధతులు కనుక ఎవరైనా చేసుకుంటే ఆ తిలకం ధరించి ఆ పాయసాన్ని కలిపి ఎవరైనా పెడితే కనుక తప్పకుండా మీరు అన్నట్టుగా అన్యోన్యంగా ఉంటారు, భార్యాభర్తలు విడిపోకుండా ఉంటారు. ఇది తంత్రశాస్త్రంలో ఉండేటటువంటి పరిష్కార మార్గము. ఇవి ఎవరైనా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. పాయసం సింపుల్ రెమెడీ ఎవరైనా ఇంట్లో చేసుకోవచ్చు. చక్కగా మీకు ఆ కస్తూరి తిలకం కూడా కావాలి అనుకుంటే ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. ఆ కస్తూరి తిలకం ఉంటుందమ్మా. కస్తూరి తిలకము మీరు మగవారు పెట్టుకోవచ్చు, ఆడవారు పెట్టుకోవచ్చు. భార్యతో గొడవలు ఉన్నటువంటి వాడు మగవాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. మగవాళ్ళతో ఇబ్బంది, భర్తతో ఇబ్బంది ఉంటే భార్య కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఎవరికైనా వర్తిస్తుంది, ఎవరైనా పెట్టుకోవచ్చు అమ్మా. అలాగే ఈజీ రెమెడీ కూడా, ఈజీ రెమెడీ ఇంట్లో చేసుకునేటటువంటి రెమెడీ. పెద్ద బయటకు వెళ్ళి అది చేసుకోవాలి ఇది చేసుకోవాలని కాకుండా ఈ రెమెడీని కూడా ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే గురుగారు, నమస్తే. శ్రీమాత.